మీకా గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. తీసారా? 7వ అధ్యాయము 19వ వచనం. 7:19. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అయ్యా, ఇంతవరకు తండ్రి మా స్తుతులపై మీరు సింహాసనం వహించినందుకు మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈ సమయాన్ని నీ వాక్యమును మేమందరం ధ్యానిస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి. చెప్తున్న నేను అయినా వింటున్న బిడ్డలైనా మేమందరం నేర్చుకునే స్థితిలోనే ఉన్నామయ్యా. మాకేమీ రాదు, కేవలం నీ కృప ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందరూ నా వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటిని ఎక్కడ పడేస్తాడంట? అగాధపు సముద్రంలో నేను పడేస్తానని ప్రభు అంటున్నాడు. అక్కడ పైన చెప్పబడిన మొదటి లైన్ ఏంటంటే, ఆయన మరలా మన యందు జాలిపడును. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మన మీద, మన పక్షముగా మన మీద ప్రభు జాలిగని పడితే ఎంతటి ధన్యత అంటే చాలా చాలా ధన్యత. మనుషులు మనకి జాలిపడి ఏదో ఒక వస్తువో లేదా ఏదైనా సంథింగ్ సహాయమో వాళ్ళు చేయడం వరకే. అది వాళ్ళ జాలి, మన మీద కాస్త కనికరం చూపి, అది డబ్బుల విషయం కానీ వస్తువు రూపం కానీ ఏదో ఒక విధంగా మనకి సహాయం చేస్తారు. కానీ అది ఎంతవరకు? అది ఉపయోగించుకునేంత వరకు. తర్వాత అది మనకి ఇంకా మనతో అట్టే నిరంతరం నిలిచి ఉండేదైతే కాదు కదా. ప్రభు ఇక్కడ ఆయన మరలా మన యందు జాలిపడును అని ప్రభు అంటున్నాడు. దేవుడు మన మీద జాలిపడితే మనుషుల వల్లే ఆయన ఏదో ఒక వస్తువో ఆ సమయానికి ఉపయోగించుకుని దానికి డబ్బులో అలాంటివి ప్రభు ఇవ్వడు. అర్థమవుతుందా? ప్రభు మన మీద జాలి పడితే ఒక శ్రేష్టమైనది ప్రభు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రేపు బల్లారదనని దైవ సేవకులు, అక్కగారు, అన్న, నేను ముగ్గురము విజిటింగ్ చేయడానికి దేవుడి చేత ప్రేరేపింపబడి ముగ్గురము, అన్న, అక్క, నేను మాట్లాడుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఇంటిని దర్శించడానికి మేము వచ్చాము. దేవుని కృపను బట్టి బలారాధనకి జరగబోతుంది. చివరి బలారాధన రేపు ఒక్కరోజే కదా, రేపు 1 డేటు, రేపు చివరి బలారాధన. అంటే ఈ 2024 చివరి బలారాధన ఇది. రేపు జరగబోయే బలారాధనకి శనివారం రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి శుద్ధీకరించుకోవాలి అని ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మేము హెచ్చరిస్తూ వచ్చాం. ఈ దినాన దేవుని కృపలో ఉంచబడింది మీరు వరకే, పర్లేదు. రాని వారిని కూడా ప్రభు మరొక అవకాశం వాళ్ళందరికీ దయచేయనుగాక. వాళ్ళు కూడా దీవించబడాలి, మన బిడ్డలే కదా. కాబట్టి మీరు ఈ దినాన వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. చూడండి, ప్రభు మన మీద జాలి పడితే చాలా 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 మనకి ఉపయోగపడే విధముగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుని జాలి మన మీద పడితే ఎటువంటి కీడు కానీ, ఎటువంటి బాధలు కానీ, ఇబ్బందులు మన దరి చేరవు. అటువంటి జాలి అనేది. సాక్షాత్తు మనిషి కాదు కదా, సృష్టికర్తే నీ మీద జాలి పడుతున్నాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ప్రభు మన మీద జాలి పడితే ఆయన చేసే కార్యములు, ఆయన చూపిన ఆ జాలి మన జీవితాలు చేసే మేలులను మనం దేవుని వాక్యంలో చూద్దాం. సరేనా? ఆయన మన మీద జాలి చూపిస్తే మనకి జరిగే కార్యములు, ఆ జాలి, ఆ ప్రేమ మనకి చేసే కార్యములు, మనకి జరిగే మేలు దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి,
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 43:25. నేనే నా చిత్తానుసారముగా. చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు చూడండి, ఇక్కడ యెషయా 43వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటున్నాడంటే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన మీద జాలి పడితే మొట్టమొదటిగా ప్రభు చేసే పని ఏంటంటే, అది వస్తువు కాదు, డబ్బు కాదు, ఏంటి, మన పాపములను ప్రభువే క్షమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన మీద కానీ జాలి పడితే మన పాపములను ప్రభు క్షమిస్తున్నాడు మొట్టమొదటిగా. ఇక్కడ మనుషులు ఇచ్చే డబ్బు కన్నా, వాళ్ళు చూపే ఆదరణ కన్నా ఇది ఇంకా శ్రేష్టమైనది. ఆయన జాలి చూడండి, మన పాపములను అతిక్రమములను తుడిచివేసి వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనని ప్రభు అంటున్నాడు. మనుషులు కొన్ని సమయంలో ఎప్పుడో జరిగిన కీడును గుర్తుపెట్టుకొని తగిన సమయం వచ్చినప్పుడు, పలానా రోజు నువ్వు ఇలా చేసేవులేరా, నాకు అప్పుడు నువ్వు చేసిన బాగా గుర్తుంది, నువ్వు చేసిన కీడు నాకు తెలీదా అని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఎత్తి చూపి మరీ బాధపరుస్తారు. అది ఎటువంటి ప్రేమ? స్వార్థమైనది, సమయాన్ని చూసి బాధపరిచేదన్నమాట. కానీ ప్రభు అంటున్నాడు, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. నువ్వు కొన్ని సమయంలో మోకరించి, ప్రభా పలానా సమయంలో దైవ సేవకులను హెచ్చరించినా నేను ఆ పని చేసి మరలా నీ దృష్టికి అవిధేయతగా నేను జరిగించాను, నన్ను క్షమించండి అని అడిగితే, మనం కానీ ఆయన ఎదుట ప్రార్థన చేసి పలానా తప్పు నేను చేశాను, నన్ను క్షమించండి అని అడిగితే ప్రభు అంటాడంట, ఎప్పుడు చేసావురా నువ్వు, ఎప్పుడు చేసావు నువ్వు? ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకొనను అని ఒక్కసారి చెప్పాడంటే అది స్థిరము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మన మీద జాలి పడితే మన పాపములన్నిటిని ఆయన ఏం చేస్తాడు? తుడిచివేసి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోడు. నువ్వు చేసిన ఆ తప్పులని మనసులో పెట్టుకొని ఆ నిమిషం మీద జాలి చూపించేసి తగిన సమయంలో మరలా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, పలానా రోజు ఇలాంటి పని చేసావు, పలానా చీకట్లు ఇలాంటి పనికి మాలిన పని చేసావు, నువ్వు అసలు నా బిడ్డవే కాదు, నా సన్నిధిలో ఉండి నన్ను స్తుతించడానికి నీకు అసలు యోగ్యతే లేదు అని ప్రభు అంటాడు అనుకుంటున్నారా? అనుకోబాకండి. దేవుడు లోకమును ఎంతో 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 విస్తారంగా ప్రేమించాడు. లోకమనగా మట్టి కాదు, లోకమనగా మనమే. చాలామంది బయట దేవుని ఎరిగిన వాళ్ళు అంటున్నారు, పాపములు తప్పు చేస్తే ఎవరైనా ఆ వ్యక్తిని ఏం చేయాలి? దానికి శిక్షించాలన్నమాట. కానీ ఆ జీసస్, ఆ ఇంగ్లీష్ దేవుడు, ఆ యేసు ప్రభు మాత్రం క్షమిస్తున్నాడయ్యా. ఆడాడో నార్త్ సైడు, జమ్మూ అండ్ కాశ్మీరు నార్త్ సైడు ఒక చిన్న పాపని 4 రేప్ చేసి చంపేశారు కదా. ఆ వ్యక్తి వచ్చి కూడా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నేను తెలియక ఈ విధంగా నేను తప్పు చేసిన క్షమించానంటే అతను కూడా క్షమించేస్తాడా? శిక్షించాడా నీ దేవుడు? అలా అయితే నీ దేవుడు నిజమైన దేవుడు కాదు అని దేవుని ఎరగిన వారు అంటారు. నేను ఎందుకన్నానంటే, నేను 10 సంవత్సరాలు ఇంకా పైనే 10 సంవత్సరాలు కిందట అప్పుడు న్యూస్ పేపర్లో నేను చదివాను. నార్త్ సైడు, అటు సైడ్ అంతా హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సోఫియా అనే చిన్న పాప న్యూస్లో చదివిందే చెప్తున్నాను నేను. 4 వ్యక్తులు చంపేసి ఎంత దారుణమైన పని చేశారంటే, ఉన్న విషయమే చెప్తున్నాను, అర్థమవుతుందా? కానీ నేననేది ఏంటంటే, భయంకరంగా ఒక తప్పు చేసిన వ్యక్తి ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి మరలా అటువంటివి ఇంకెప్పుడు తన జీవితంలో జరిగించకుండా ఉంటే ప్రభు కనికరిస్తాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మాట స్థిరము. అర్థమవుతుందా? అయినా బ్రదర్, తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష పడాలి కదా. అది చిన్న విషయమా చెప్పు అని మనం ప్రశ్నించవచ్చు.
నిజమేనా? ఎందుకంటే మనము దేవునికి పిల్లలమై ఉన్నాము, దాసులము కాము. దాసులైతే, ఒక రాజ్యంలో దాసులైతే చేసిన తప్పుకి నిశ్చయముగా శిక్ష పడుతుంది. అదే రాజ్యంలో రాజు పిల్లలు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? పడదు. వారికి వేలే, వీరికి వేరు. అర్థమవుతుందా? దేవుడు తన సొంత బిడ్డలుగా మనల్ని మలుచుకున్నాడు కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, మీకే 2 పిల్లలు ఉన్నారు. తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టి సరి చేసుకుంటారా, కత్తి తీసుకుని చంపేసుకుంటారా? చెప్పండి. అదేంది, కన్న పేగి ఎలా చంపుకుంటాం బ్రదర్ అని అంటారా? కానీ తప్పు జరిగింది కాదు, శిక్ష పడాలి కదా. అంటే ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమ కనబడుతుంది. అదే విధముగా మనిషి చేసి ఎటువంటి పాపం చేసిన ప్రభు పాదాల బట్టి క్షమాపణ అడిగినప్పుడు మరొక అవకాశం ప్రభు ఇస్తున్నాడు. మరలా అటువంటి జీవితంలోకి ఆ వ్యక్తిగాని వెళ్ళాడు అనుకో, అటు తర్వాత అతను తీవ్రమైన పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. మొట్టమొదటిగా ప్రభు క్షమిస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన జాలి అలాంటిదన్నమాట. ప్రభు చాలా చాలా విస్తారమైన కృప చూపిస్తాడు. ఇంకో విషయం కూడా చెప్పాలంటే, ఒక వ్యక్తి చేసిన పాపములను దేవుడి దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి క్షమాపణ అడిగినప్పుడు ప్రభు తన సిలువలో అతని పాపములను ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. అతనికి ఇంకా శిక్ష లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు. కానీ ఇంకెప్పుడు అటువంటి పాపములను, దేవుని బాధపరిచే విషయాలు మనము చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే దేవుని ప్రేమ కనికరం మన మీద అట్టే నిలిచి ఉంటుంది. అర్థమవుతుందా? కొన్ని విషయాలు మనము ఊహించలేని అటువంటి పాపములు కూడా ఉంటాయి, తెలుసా? మనం ఊహించలేం. అవి పక్కన వాళ్ళతో పంచుకోవడానికి కూడా కుదరదు. కొన్ని విషయాలు ఎవరితో పంచుకోయినా ఒక దేవాది దేవునితో తప్ప. దేవుని దగ్గర మీరైనా నేనైనా ఎటువంటి పాపములు చేసినా మీరు వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని వ్యక్తిగతంగానే మనం దేవునికి విజ్ఞాపన చేయగలము, కొన్ని కుటుంబంలో, కొన్ని సంఘంలో పంచుకోగలము. అర్థమవుతుందా? కొన్ని వ్యక్తిగతంగానే మనం దేవునితో సంభాషించుకోగలము. దేవునితో అంటే వ్యక్తిగతంగా నువ్వు వ్యక్తిగత ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు ఏది ఒక్కటి కూడా దాచకుండా పూసగుచ్చినట్టు ప్రతిదీ ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. అది ఎటువంటి నీచమైన అసహ్యం కలిగించే పాపమైనా సరే ప్రభు పాదాల మీద ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు కనికరం చూపిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మన మీద జాలి పడితే మొట్టమొదటిగా చేసే పని ఏంటి? మన పాపములను ఏం చేస్తాడు? తుడిచివేసి ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజులు భయంకరంగా ఉన్నాయి బయట. అర్థమవుతుందా? ఎటువంటి రోజులు అంటే సాక్షాత్తు ప్రభువే ఎప్పుడు ఆయన ద్వారాలు తెలిసి మధ్యాకాశానికి వస్తాడో మనకెవ్వరికి తెలీదు. కాబట్టి మనము మన పరిశుద్ధతను, మన పవిత్రతను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తున్నాను, ఒక్క చిన్న బలహీనత ఉన్నా కూడా విడవబడిపోతారు. జాగ్రత్త. అర్థమవుతుందా? ఒక్క చిన్న బలహీనత ఉన్నా కూడా మీరు ఏలుబడి చేసిన ప్రభు రాజ్యానికి చేర్చబడరు. మధ్యాకాశంలో 7 ఏండ్లు మధ్యాకాశం ఆడ ప్రభు పరిశుద్ధులను కూర్చోబెట్టి ఆయనే సాక్షాత్తు వడ్డిస్తాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే, నేను సొంత మాటలు చెప్పను, వాక్యం చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 'అందరూ చూడండి ఆ వాక్యం. క్షమించండి, లూకా సువార్త 12వ అధ్యాయము 12:37. లూకా 12:37 నేను చదువుతాను, వినండి. లూకా 12:37 తీశారు అందరూ? అందరూ చూడాలి వాక్యం. నేను చదువుతున్నప్పుడు చూడాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో
ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి విందులో ప్రభు కూర్చోబెట్టి పరిశుద్ధుల్ని ఆయనే వచ్చి వడ్డిస్తాడంట. అటువంటి గొప్ప కృపను మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. కాబట్టి ఒక్క చిన్న బలహీనత కూడా మనలో ఏలుబడి చేయకూడదు. అర్థమవుతుందా? మీకు ఇంకో విషయం చెప్పనా? ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశానికి వస్తాడో, మధ్యాకాశం రాగానే అందరూ కనపడతారని అనుకోబాకండి. రేపు మధ్యాకాశంలో రెండవ రాకడలోనే 3 రాకళ్ళు ఉన్నాయి. తెలుసా మీకు? అది చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ అది. అర్థమవుతుందా? మొదటి రాకడ అయిపోయిందే. రెండో రాకల్లో ఎన్ని రాకళ్ళు ఉన్నాయి? 3 రాకడలు. ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా మీకు? 3 రాకళ్ళు. ఇప్పుడు పరిశుద్ధుల కోసం మధ్యాకానికి వస్తాడు. కనిపించడు, అందరికీ కనిపించాడు, కేవలము పరిశుద్ధులకే. పరిశుద్ధులు కన్ను రెప్పపాటులో మహిమను ధరించి సమాధుల్లో ఉన్నవారు, బాగా వినండి, సమాధులలో ఉన్నవారు మొట్టమొదటిగా లేపబడతారు. అర్థమవుతుందా? అటు తర్వాత సజీవులుగా శరీరంతో ఉన్నవారు కూడా మహిమను ధరించి వారితో సమానంగా ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్తారు. అయిందా? వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఒక రాకడ జరిగింది. అర్థమవుతుందా? వెళ్ళిన వెంటనే 7 ఏండ్ల పెండ్లి విందు ఆడ స్టార్ట్ అవుతాయి. భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతాయి. రైల్వే స్టేషన్లో పచ్చ జెండా పట్టుకొని ఊపుతూ ఉంటారు, చూసావా? పంపిస్తుంటారు కొన్ని ట్రైన్స్ని. అదేవిధంగా శ్రమల కాలానికి ప్రభే పచ్చ జెండా పట్టుకొని ఇంకా కానిచ్చండి, ఇంకా శ్రమల కాలం స్టార్ట్ చేయండి అని ప్రభు ప్రారంభిస్తాడు శ్రమల కాలాన్ని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాకాశానికి వస్తాడు. పరిశుద్ధులను తీసుకొని 7 ఏండ్ల పెండ్లి విందు జరుగుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. అయితే 7 ఏండ్ల శ్రమల కాలంలో 2 భాగాలు. బాగా క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? 7 ఏండ్లు అని అంటే 7 సంవత్సరాలు. దాన్ని 2 భాగాలు చేయండి, డివైడెడ్ చేయండి. 3.5. మొదటి 3.5 సంవత్సరాన్ని శ్రమల కాలం అంటారు. మిగతా 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం అంటారు. మొత్తం 7 ఏండ్లు మహాశ్రమల కాలం అంటారు. అర్థమవుతుందా? 2 భాగాలు. అయితే బాగా వినండి, ఇప్పుడు ఈ కృపాకాలంలో దేవుని నమ్ముకున్న భూమి మీద ఎన్నో సంఘాలు, పరిశుద్ధులు, సేవకులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని కోట్లలో, బిలియన్స్, మిలియన్స్, ట్రిలియన్స్, మల్టీనోమిలియన్స్ అని విస్తారమైన ప్రజలు, క్రైస్తవులు లెక్కించలేని విధముగా ఉన్నారు. అందరూ ఎత్తపడతారా? చెప్పండి. అదేంది బ్రదర్, అందరూ యేసుక్రీస్తునే కదా నమ్ముకునింది. ఎత్తబడరు. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తూ వాళ్ళ పవిత్రతను కాపాడుకొనుచు ప్రభు రాకడికి నిరీక్షణ కలిగి జాగ్రత్తగా మెలకు కలిగి ఉంటారో అట్టి పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆ పరిశుద్ధుల గుంపుని సార్వత్రిక సంఘము అని అంటారు. భూమి మీద ఏ సంఘము ఎత్తబడదు. ఓసన మినిస్ట్రీ ఎత్తబడదు, దీపం ప్రేమ మినిస్ట్రీ ఎత్తబడదు, జీసకాలు మినిస్ట్రీ ఎత్తబడదు, ఏ సంఘము ఎత్తబడదు. ఎందుకు ఈ విధంగా అంటున్నారంటే, సంఘం అనగా గోడలు కాదు, పరిశుద్ధుల గుంపుని సంఘము అని అంటారు. ఏ సంఘము ఎత్తబడదు. అన్ని సంఘాలలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారందరూ ఎత్తబడినప్పుడు ఆ సమూహంని సార్వత్రిక సంఘము అని అంటారు. ఇది నిజము. అర్థమవుతుందా? ఏ సంఘం ఎత్తబడుతుంది? అటువంటి జయము పొందే సంఘములో మనం అందరం చేర్చబడాలి. అర్థమవుతుందా? అటువంటి కృపాకాలం ముగింపులో ఎత్తబడే సంఘములో మనం చేర్చబడాలి. అర్థమవుతుందా? అయితే ఈ కృపాకాలం ముగింపులో పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత సంఘాలలో ఉన్న పరిశుద్ధులు, సంఘాలలో ఉండే పరిశుద్ధులు అందరూ కాదు, సంఘాలలో ఉండే పరిశుద్ధులు ఎత్తబడతారు, మిగతా వాళ్ళు విడవబడిపోతారు. అర్థమవుతుందా? సరే, వాళ్ళు ఎత్తబడ్డారు, పెండ్లి విందులో ఉన్నారు. విడవబడిపోయిన క్రైస్తవుల్లో బాగా వినండి, శ్రమల కాలం స్టార్ట్ అయింది. ఇంకా విడవబడిపోయిన క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇక్కడ శ్రమల కాలంలో విడవబడిపోయిన క్రైస్తవులు కూడా ఉన్నారు.
వీరిలో 2 గుంపులు వారు వస్తారు. మరలా బుద్ధి తెచ్చుకొని ప్రభు పాదాలు పట్టుకునే వాళ్ళు ఒకరు, 666 ముద్ర వేయించుకుని సాతానికి దాసులు అయిపోయేవాళ్ళు ఇంకొకరు. అర్థమవుతుందా? అర్థమైందా క్లారిటీగా మీకు? ఏంది బ్రదర్ ఈ అర్ధరాత్రి ఇలాంటి సబ్జెక్ట్ అన్న లేడని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? రేపు మా అన్న రాగానే నా గురించి చెప్పకండి, తిడతాడు మళ్ళీ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తెలుసుకోవాలనే ఆశ అంతే. అర్థమవుతుందా? ప్రభు రాకడ విషయం. ఈ కృపాకాలం ఎత్తబడిన సంఘం ఎత్తబడిపోయిన తర్వాత విడవబడిపోయిన క్రైస్తవుల్లో 2 గుంపులు అయిపోతారు. వాళ్ళు కూడా మరలా బుద్ధి తెచ్చుకొని ప్రభు పాదాలు పట్టుకునే వాళ్ళు ఒకరు, కొంతమంది సాతానికి దాసులైపోయి 666 ముద్ర వేయించుకొని తన వైపు వెళ్ళిపోయారు ఇంకొకరు. ఇలా 2 గుంపులు అయిపోతారా? మరలా బుద్ధి తెచ్చుకుని మారారే, వీరి కోసము మొదటి 3.5 సంవత్సరం ముగింపులో వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపులో వస్తాడు. వీరు హతసాక్షులుగా సాతాను చేత చంపబడతారు. వీరి కోసం ప్రభు వస్తాడు. అప్పుడు ప్రతి నేత్రము అప్పుడు చూస్తారు, ప్రతి మోకాలు ప్రతి నేత్రము అప్పుడు చూస్తుంది. ఇప్పుడు మధ్యాకాశంలో పరిశుద్ధుల కోసం అప్పుడు ప్రతి నేత్రం చూడదు. కేవలం పరిశుద్ధుల గుంపు ఎత్తబడడానికి కోసం, ఆ జయము పొందిన సంఘము కోసము ప్రభు వస్తాడు. కనిపించాడు ఆయన అందరికీ. మరలా మొదటి 3.5 శ్రమల కాలం ముగింపులో హతసాక్షులు అయ్యారే, మరలా బుద్ధి తెచ్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని. అప్పుడు ఎలా ఉంటుందంటే లోకము గందరగోళంగా ఉంటుంది. యుద్ధాలు, ప్రకటన గ్రంథంలో ఉండే 7 ముద్రలు, 7 ఉగ్రతా పాత్రలు, 7 బూరధ్వనులు విప్పబడేది ఆ కాలంలోనే. ఆ సమయంలో ఇప్పుడున్న విధంగా పచ్చగా అందరూ పనులు చేసుకుంటూ తింటూ బీచ్లకి వెళ్తే అందరూ ఇలా ఉంటారనుకుంటున్నారు. అప్పుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతారు. అసలు చనిపోతే బాగుండు కదా అని మరణం కోసం పరిగెడతారు, కానీ వాళ్ళకి మరణం కూడా దొరకదు. నిత్యముగా 7 ఏళ్ళ శ్రమలు అనుభవించాలంతే, వాడు తప్పదు వాడికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరలా బుద్ధి తెచ్చుకున్న ఈ క్రైస్తవులను సాతానుడు ఏం చేస్తాడంటే ఊరికొలిపి వాళ్ళ మీద దాడి చేపించి చంపించేస్తాడు. వాళ్ళు హతసాక్షులు అయిపోతారు. ఈ 3.5 సంవత్సరం ముగింపులో వారి కోసం ప్రభు వస్తాడు. అర్థమవుతుందా? బాగా వినండి. ఇక్కడే ఇజ్రాయేలీలు కూడా రక్షింపబడే సందర్భం కూడా వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు యేసుక్రీస్తును అంగీకరించారు, సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు కూడా దేవుని బిడ్డలే కదా. అసలు దేవుని స్వాస్థ్యము వారే కదా. మనమేడా? మనం అన్యులము. మనం ఎప్పుడు అపోస్తలకారులు ఒక మాట ఉంది, ఆనాది కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, కానీ ఎప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది రక్షింపబడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడు చూచి ఉన్నట్టుగా ఉన్నాడు ప్రభువే అన్నాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన నామంలో రక్షింపబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ మొట్టమొదటి ఎన్నుకున్న జనాంగం ఎవరు? ఇజ్రాయెల్ దేశం ప్రజలే. ప్రపంచం అన్ని దేశాలకి మధ్య దేశం ఇజ్రాయెల్ దేశమే. అర్థమవుతుందా? నేను సోషల్లో చదువుతున్నప్పుడు తెలుసుకున్నాను. అట్లాస్ ఉండేది మాకు సోషల్ మీడియా. నేను సోషల్ క్లాస్ మేడం చెప్తున్నప్పుడు అట్లాస్, దాంట్లో మధ్య దేశం ఇజ్రాయెల్ దేశమే. ప్రపంచ దేశాలకు ఆభరణం వంటిదంట ఇజ్రాయెల్ దేశం. ఇది బైబిల్లో ఉంది, ఇది యెరెమయా గ్రంథంలోనే ఉంది ఈ మాట. అటువంటి గొప్ప జనాంగమైన ఇజ్రాయేలు యేసుక్రీస్తుని ఎందుకు తృణీకరించారంటే వారిని నమ్మల. యేసుక్రీస్తు రక్షకుడు కాదు, మెస్సయ్య కాదు, నమ్మలేదు వాళ్ళు. వాళ్ళంతా ధర్మశాస్త్రం ఇప్పటికీ పాటిస్తారు వాళ్ళు. మనకు ధర్మశాస్త్రం ఇప్పుడు అవసరమా? ధర్మశాస్త్రాన్ని అంతా ఎక్కడలో సంపూర్ణపరిచాడు చెప్పండి. మాకేడ తెలుసు బ్రదర్ అంటాడా? 10 ఆజ్ఞలు ఒక్క మాటలోనే ప్రభు సంపూర్ణపరిచాడు. తెలీదా? అన్న ఈ సమయాన్ని పక్కన ఉంటే తిట్టుండేవాడేమో మిమ్మల్ని. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించని ప్రేమ అనే ఒక్క పదంలో దాచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన ఒక్క మాటలో 10 ఆజ్ఞలు సంపూర్ణపరిచాడు. అర్థమవుతుందా? ప్రేమిస్తే ఎటువంటి కీడు జరగదు, మనము కూడా ఇబ్బంది పడము, సమాధానం ఉంటుంది, ఎంతో ఎంతో నెమ్మది
కోపము, ద్వేషాలు ఏముండవు. అందుకోసమే ప్రేమ ఒక్క మాటలు సంపూర్ణపరిచాడు. ఇది కూడా దేవుని వాక్యంలో ఉన్నదే, నేను సొంత మాటలు చెప్పట్లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5:14 ఉంది. ధర్మశాస్త్రం అంతే నిండువల నీ పొరుగువాని ప్రేమించిన ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది కదా అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఉన్నమాట చెప్తున్నాను, కానీ రెఫరెన్స్ మీకు చెప్పలేదు. అర్థమవుతుందా? అలా వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించకుండా మొదటి 3.5 సంవత్సరం ముగింపు వరకు వాళ్ళు ఒప్పుకోరు యేసుక్రీస్తుని రక్షకునిగా. అర్థమవుతుందా? ఇంత సబ్జెక్టు ఇప్పుడు అవసరమా ఈ వానల్లో అని అంటారా? మా మెదడుకి ఎక్కడది బ్రదర్ అంత సబ్జెక్టు. కేవలం ప్రేమించాలి, దేవుడు ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, దేవుడు అలా చెప్పేసి యారికి ఆరాధన తట్టప్పుడు సతికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళ మా ఇంటికి అని అంటారా? ఎంతసేపు ప్రభు ప్రేమిస్తాడు, కనికరిస్తే ఇవేనా? ప్రభు అతి త్వరలో మేఘాలపై రాబోతున్నాడు. ఈ గ్రంథములో ఇంకా అనేక విషయాలు, మనకు తెలియని విషయాలు కూడా మనము చదవకుండానే తెలియకుండానే వెళ్ళిపోతామేమో పైకి. భూమి మీద బ్రతికి ఉన్నందుకు కనీసం బైబిల్ ఏ సందర్భాలున్నా ఎవరన్నా తెలియాలి కదా మనకి. కనీసం ఇవి తెలియకుండానే డైరెక్ట్గా పర్లోక రాజ్యం సొంతం చేసుకోవాలనుకుని చేతులు ఎత్తండి బ్రదర్. మాకు కేవలం రాజ్యం తప్ప ఇంకేం వద్దు అని అంటారా? బాగా వినండి, క్లారిటీగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని ఇజ్రాయేల్ ప్రజలు అంగీకరించారు. మొదటి 3.5 సంవత్సరం, అర్థమవుతుందా? మొదటి అంటున్నాను నేను, 7 ఏళ్ల శ్రమల కాలం మొదటి 3.5 సంవత్సరంలో విడవబడిపోయిన క్రైస్తవుల్లో ఒకరు బుద్ధి తెచ్చుకొని మరలా వాళ్ళ జీవితాలు మార్చుకునే వాళ్ళు ఒకరు, 666 ముద్రకి లోబడిపోయి సాతాను వైపు వెళ్ళిపోయి ఈ 2 గుంపులు. అర్థమవుతుందా? బాగా క్లారిటీగా వినండి. అప్పుడే ఆ సమయంలోనే సాతానుడు ఇజ్రాయేలీలతో ఒప్పందం పెట్టుకొని 3వ మందిరాన్ని కట్టడానికి ఒప్పందం పెట్టుకుంటాడు ఇజ్రాయేల్తో. ఆ సమయంలో 3వ మందిరం కట్టిన తర్వాత ప్రభు రాడు, కట్టకముందే వచ్చి పరిశుద్ధులను తీసుకుపోతాడు. ఇప్పుడు మాటలు సచ్చి జరుగుతుందన్నమాట. మాటల సందర్భం అమెరికా దేశాలతో వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకు దేవుని మందిరం కడదాము, అట్ట కడదాం, ఈ ప్లానింగ్ అది ఇలా చూస్తున్నారు. కట్టబడదు. ప్రభు వచ్చి పరిశుద్ధుని ఎత్తబడి వాళ్ళందరూ పెండ్లి విందులో ఉన్నప్పుడు మొదటి 7 ఏళ్ల శ్రమలుగా స్టార్ట్ అయిన తర్వాత మొదటి 3.5 సంవత్సరంలో సాతానుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఒప్పందం కుదుర్చుకొని 3వ మందిరాన్ని నిర్మిస్తాడు. అప్పుడు వాడు నిర్మించి వారితో ఆ ఆలయంలో వాడు కూర్చొని హేయమైన వస్తువుని బలి ఇచ్చి అపవిత్రపరుస్తాడు ఆ స్థలాన్ని, యెరూషలేముని. ఆమేన్, హల్లెలూయా. ఒకవైపు సాతానుడు మొదటి 3.5 సంవత్సరంలో 2 సందర్భాలు జరుగుతున్నాయి, బాగా వినండి. మొదటి 3.5 సంవత్సరంలో ఒకవైపు ఏమో సాతానుడు ఇజ్రాయేలీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు, ఒకవైపు బుద్ధి తెచ్చుకుని క్రైస్తవులు శ్రమల పాలవుతున్నారు. అర్థమవుతుందా? వీరికి ఒక విధంగా శ్రమల పాలవుతూ ఉంటే ఒక పక్కన వాడు ఒప్పందం కుదుర్చుకొని ఏం చేస్తున్నాడు? 3వ మందిరాన్ని నిర్మిస్తున్నాడు. ఇక్కడితో అయింది. మొదటి 3.5 సంవత్సరం ముగింపులో, అర్థమవుతుందా? మొదటి 3.5 సంవత్సరం ముగింపులో ప్రభు వచ్చి హతసాక్షులైన వారిని, అంటే మరలా బుద్ధి తెచ్చుకున్న వారిని సాతాను చంపించేస్తాడు అనమాట. వారి కోసం వస్తాడు. వారి కోసం ప్రభు మేఘాలపై వచ్చినప్పుడు అప్పుడు ఇజ్రాయేలీలు చూచి రొమ్ము కొట్టుకుంటారు. ఎవరు? ఇజ్రాయేలీలు రొమ్ము కొట్టుకుని, అయ్యో ఆనాడు భూమి మీదకి ప్రభు మెస్సయ్య రక్షకుడిని ఈయనే చెప్పిన మనం వినలేదే అని బుద్ధి తెచ్చుకొని, బాగా వినండి, మొదటి 3.5 సంవత్సరాలు హతసాక్షులైన వారి కోసం ప్రభు వస్తే ఇజ్రాయేలీలు కూడా చూచి బుద్ధి తెచ్చుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తారు. ఈ హతసాక్షులైన వారు ఎత్తబడిపోతే నెక్స్ట్ మొదటి 3.5 అయిపోయిన సెకండ్ ఏది ప్రారంభం అవుతుంది? 2వ 3.5 సంవత్సరం ప్రారంభం అవుతుంది కదా. అర్థమవుతుందా? మొదటి 3.5 శ్రమల కాలం, 2వ 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం, మొత్తం 7 ఏండ్లు. మొదటి 3.5 సంవత్సరం ముగింపులో ప్రభు వచ్చి హతసాక్షులైన వారిని తీసుకొని వెళుతున్న సమయంలో ఇజ్రాయేలుడు చూచి రొమ్ము కొట్టుకుని మార్చుకొని అప్పుడు సాతానుని తృణీకరించి వాడితో ఒప్పందాన్ని దూరం చేసుకుంటారు. మిగిలిన ఇంకో 3.5 సంవత్సరం అప్పుడు ఇజ్రాయేల్కి శ్రమలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేలుకి ప్రారంభం అవుతాయి. మిగిలిన ఇంకో 3.5 సంవత్సరం ఉందే, అప్పుడు ఇజ్రాయేలుకి ప్రారంభం అవుతాయి శ్రమలు.
అప్పుడు వారిని హింసిస్తాడు. వాడు మొదటి 3.5 సంవత్సరం ఒప్పందం పెట్టుకున్న సమాధానం క్రీస్తును నేనే అని వెళ్తాడు వాళ్ళతో. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన నమ్మేస్తారు. కానీ 3.5 సంవత్సరం ప్రారంభంలో ఇశ్రాయేలుడు బుద్ధి తెచ్చుకొని మెస్సయ్య ఆయనరా అని బుద్ధి తెచ్చుకొని వాడిని ఒప్పందాన్ని దూరం చేసుకున్నందుకు సాతాను కోపం వచ్చి 3.5 సంవత్సరము వారిని ఇజ్రాయేల్ని హింసిస్తాడు. కానీ వారిలో కూడా ప్రభు కనికరం చూపి ఇజ్రాయేలులో 1,44,000 మంది ప్రకటన గ్రంథంలో ఉంది. వారిని ప్రభు ఆయన ముద్ర వేసి పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది కూడా దేవుని వాక్యంలోనే ఉంది. కాబట్టి మీకు వాక్యం చూపిస్తాను, చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం తీసారా? నేను చదువుతాను, చదివినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం తీసారా అందరూ? నేను చదువుతాను, వినండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. ఇక్కడ ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ ఎందుకంటే సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి అంటున్నాడంటే ఇజ్రాయేలీలు అన్యులు వారు మనం వేరు కదా. వారు ఆయన స్వాస్థ్యము, దేవుడు మొట్టమొదటి ఎన్నుకున్న జనాంగం. మనము యేసుక్రీస్తులో రక్షింపబడ్డాము. వారు యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించాల. అన్యులమైన మనం ఏమనుకుంటున్నామంటే వారు బుద్ధి లేని వారురా. మనం చూడండి, యేసుక్రీస్తుని ఎరిగాము, మన బుద్ధిమంతులము, మనం రక్షింపబడ్డాము. ఇప్పుడు వారు సొంత రక్షకుని తృణీకరించారని చెప్పి అన్యులు ఇజ్రాయేలు నిమిత్తి ఇలాంటి మాటలంటే అప్పుడు అపోస్తలుడైన పౌలు అన్యులతో అంటున్నాడు ఏమని? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు ఈ మర్మం మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు, నా వైపు చూడండి, కృపాకాలంలో పరిశుద్ధులు ఎత్తబడేంత వరకు ఇజ్రాయేలీయులకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగేను. అప్పుడు దాకా యేసుక్రీస్తుని అంగీకరించరు. అర్థమైందా? ఆడేముంది? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు, అంటే పరిశుద్ధులు ఎత్తబడేంత వరకు వారికి కఠినమైన మనసు ఉంటుంది. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించరు ఇజ్రాయేలీలు. అంటే సంఘం ఎత్తబడేంత వరకు అంగీకరించరు. అదే ఇక్కడ అంటున్నాడు. తర్వాత అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలీలకు కఠిన మనసు కొంత మట్టు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. యాకోబు అంటే 12 మంది గోత్రముల వారు వస్తారు. 12 గోత్రముల వారు అంటే ఇజ్రాయేలీలే. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘం ఎత్తబడిపోయిన తర్వాత శ్రమల కాలం ముగింపులో ఇజ్రాయేలు కోసం అప్పుడు వస్తాడు. చూడు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమైన తర్వాత, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, అప్పుడు సియోనులో నుండి విమోచకుడు వచ్చి ఇజ్రాయేలీలతో ఏం చేస్తాడు? ఒక నిబంధన. అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు దాకా వాళ్ళకి కఠినమైన మనసు అప్పుడు దాకా ఉంటుంది. ఇంకా వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించాలా. అర్థమవుతుందా? అట్లా అని చెప్పి దేవుని వారిని వదిలిపెట్టలా. ఇప్పుడు కూడా వారి మీద ఆయన కనికరము, జాలి, దయ. నేను ఎందుకు చెయ్యాలి అంటున్నానంటే ఇజ్రాయెల్ దేశం ఆడేడో ఉంది, కానీ చెయ్యట అంటున్నాను, తప్పుగా అనుకోవాగండి. అర్థమవుతుందా? అలా ఆయన తొలగించి వాళ్ళ కోసం వస్తాడు. ఇలా ప్రభువు 7 ఏళ్ళ శ్రమల కాలం ముగింపు జరుగుతుంది. అర్థమైందా? పరిశుద్ధుల కోసం వస్తాడు. మొదటి 3.5 సంవత్సరం ముగింపులో హతసాక్షుల వారి కోసం వస్తాడు. ఇజ్రాయేల్ కనువిప్పు కలుగుతుంది. ముగింపు 7 ఏళ్ళ శ్రమల కాలం ముగింపులో సాతాను హారుమెగుద్దంలో సిద్ధము చేసిన సైన్యంతో అప్పుడు పరిశుద్ధులు వెంట పెట్టుకున్నప్పుడు వస్తాడు. ఎన్ని రాకలు అయ్యాయి? 3 జరిగాయా? 3 రాకలు జరిగాయి. అప్పుడు వచ్చి సాతాను వారిని బంధించి పాతాళంలో వేస్తాడు, నరకంలో వేయడు. బాగా వినండి, పరదైసు వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు,
నరకం వేరు, స్టేజ్లు ఇవి. ఇప్పుడు దేవునికి విధేయత చూపించకుండా చెడ్డగా జీవించే వారంతా పాతాళానికి, దేవునికి నమ్మకంగా జీవించిన వారంతా పరదేశుకు, విశ్రాంతి స్థలము. ధవలమైన సింహాసనం ఎదుట తీర్పు జరిగిన తరువాత పరదేశంలో ఉన్నవారు పరలోకానికి, పాతాళంలో ఉన్నవారికి నరకానికి. ఇది రెండవ మరణము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు క్లారిటీ ఇచ్చాను, మీకు అర్థమవుతుందని. చాలామందికి ఇవన్నీ తెలియదు. చనిపోయిన తర్వాత మన ఆత్మలో తక్కుడో బెక్కడో ఏ చెట్టు కింద కూర్చో ఉంటుంది, కోరికలు తీరక అని అంటూ ఉంటారు. నిజమేనా? అలాంటివి నమ్మకండి తల్లులారా, అలాంటి నమ్మకండి. చనిపోయిన వెంటనే వాడి క్రియలను బట్టి పాతాళము పరదేశం ప్రభు తేల్చేస్తాడు. ఏ ఆత్మ భూమి మీద. అక్క, మొన్నొక రాత్రి మా తాత వచ్చి కళ్ళలో కనపడ్డాడు. వచ్చేసి నేరుగా నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. వచ్చి నన్ను తిడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు మా తాత. అచ్చం ఆయన రూపమే. వస్తాడు నిజంగానే? చెప్పండి. లెక్క ప్రకారం అయితే వారు రారు, కానీ వారికి ఇచ్చిన స్థలాల్లో పరదేశంలోని పాత్రలలో ఉంటారు. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించి చనిపోయి ఉంటారే, వారి రూపములను సాతాను ఉపయోగించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. వారి రూపములను సాతాను ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. ఉపయోగించుకొని కొంచెము మనసు చిడిబిడి చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాడు, గలిబిలి చేయడం. ఎందుకంటే వాడు బుద్ధే అది కదా. సాతానుడు, దెయ్యాలు మనుషుల్ని చంపలేవు, ఇది నిజము. మీరు చీకట్లాడాడు పోతూ ఉంటే ఎమ్మ నా మీద పడిపోయి అది నా రక్తం తాగేసి నన్ను తినేస్తుందేమో అని అనుకోబాకండి. దెయ్యాలు మనుషులు ముట్టడానికి కూడా అధికారం లేదు. కానీ వాటి పని ఏందో తెలుసా? మన హృదయంలో చేరి మనస్పర్ధలు పెట్టేసి, పాపానికి దాసులు చేసి, మనస్పర్ధలు పెట్టేసి, మనసు గలిబిలి చేసి, గందరగోళం చేసి, చనిపో చనిపో చనిపో, అయిపోయింది నీ జీవితం, ఇంక నీకు చావే మేలు పో అని ప్రేరేపించడం తప్ప ఇంకేం చేయలేడు వాడు. అర్థమవుతుందా? వాడు నేరుగా వచ్చి నీ రక్తం దాగేసాడు, మెడ కొరికేసి నిన్ను కూడా రక్తపిశాచి చేసేస్తాడు అనుకోబాకండి. అంతేం చేయలేడు, అంత అధికారం కూడా లేదు. ఎందుకంటే విలువ పెట్టి ప్రభు మన శరీరములను కొన్నాడు, ప్రభుకే అధికారం ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి జయము పొందిన సంఘంలో మనమందరం చేర్చబడితే ప్రభువే మనకి వడ్డించి ఆయన ప్రేమ విందు. ఎంత గొప్ప ధన్యత అసలు ఆయన ముఖాన్ని చూస్తుంటే ఆయన వడ్డించింది కూడా తినబుద్ధి కాదు ఆ సమయాన్ని. అంతేనా? ఆయన వేసి పెడుతూ ఉంటాడు. అబ్రాహం కానీ ఇంకా చాలామంది పరిశుద్ధులు అడుగు కూర్చొని ముద్ద కూడా నోట్లో దిగదు, అందరూ ఆయన వడ్డిస్తుంటే ఆయన నేను చూస్తూ ఉంటారు. అయ్యా, ఇన్నాళ్ళు నీ ముఖాన్ని చూడడానికి కదా భూమి మీద ఈ విధంగా ఎన్నో కష్టాల శ్రమలు అనుభవించామని. ఆకలి కూడా ఇది ఆ సమయం. అటువంటి గొప్ప కృప. ప్రభు ముఖాన్ని చూడడం అంటే చిన్న విషయమా? పరమగీతంలో ఒక మాట ఉంది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో. దేవుని వాక్యమే చెప్పాలి. 10,000 మందిలో ఆయనను గుర్తింపవచ్చును. యాజ్ ఇట్ ఈస్ ఉన్న మాట అదే. 10,000 పురుషుల్లో ఆయనను గుర్తింపవచ్చును. అటువంటి గొప్ప సుందరుడైన ప్రభు అయిన. అర్థమవుతుందా? 10,000 మంది పురుషులను నుంచోబెట్టేసి, ఎప్పుడు మనం కూడా ప్రభువును చూడలే, కానీ ఆయన స్వరూపం అని చెప్పి గ్రాఫిక్స్ సినిమాలు ఇలా యేసుప్రభు రూపంలాగా ఎంటుకలు వేసి అటు సినిమాలు అటు తీశారు. కానీ యేసుక్రీస్తు నిజ స్వరూపం అదైతే కాదు కదా. మనుషులను బట్టి ఆ విధంగా సినిమాలు తీశారు. కానీ రేపు మనం చూస్తాం అట్టా 10,000 మంది పురుషుల నుంచి పెట్టి వారిని ప్రభువులు కూడా చేర్చి, నిన్ను కానీ ఇందులో నీ ప్రియుడు అంటే యేసుక్రీస్తు నీ వరుడు ఎవరు అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? ఊరినే గుర్తుపట్టచ్చు. ఎందుకు? అగ్ని జ్వాలలు వంటి నేత్రములు గలవాడు, ఆపురంజు వంటి పాదములు గలవాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని బంగారు దట్టి కలిగి ఉన్నవాడు ఆయన. అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఊరికనే ఆయన బాధలు బట్టి మనం గుర్తుపట్టచ్చు అనమాట. అటువంటి గొప్ప సుందరుడైన. కాబట్టి దేవుడు మన మీద జాలి పడితే మనము మన పాపములు ప్రభు ఆయన ఏమంటున్నాడు అక్కడ? నా చిత్తానుసారముగానే మీ పాపములు నేను క్షమిస్తున్నానని ప్రభు అంటున్నాడు.
నువ్వు ఏదో నాకు చేసావని నీ పాపాలు క్షమించట్లా, నీ మీద జాలి పడ్డాను కాబట్టి నా కుమారుడా, నీ మీద జాలి పడ్డాను కాబట్టి నా కుమార్తె, నీ పాపములు ఇక నుంచి ఏం చేస్తున్నాను, తుడిచివేసి క్షమించి ఇంకెప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లేదు అని మనకు ప్రభు ఉన్నట్టుగా చెప్తున్నాడు దేవుని వాక్యం. ఎంతటి కృప, అర్థమవుతుందా? కాబట్టి మనము ఆయన జాలిని మనం పొందుకోవాలి. ఆయన జాలిని పొందుకోవాలంటే ఊరికనే ఒక శబ్దం కూర్చోంటే వచ్చి మీ మీద మూట పడినట్టు పైన పడుతుంది అనుకోబాకండి. ఆయన జాలి, ఆయన పాదాలు పట్టుకోవడమే, పట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన జాలి మన మీద కుమ్మరింపబడుతుంది. అప్పుడు క్రియారూపకంగా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటిగా ఆయన మన మీద జాలి పడితే ఏం జరుగుతుంది? మన పాపాలు క్షమింపబడుతున్నాయి. వాటన్నిటిని ప్రభు జ్ఞాపకం కూడా చేసుకున్నట్లేదు. మరి రెండవదిగా చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చూడండి, నేను ముగిచ్చేస్తాను. అన్న అరగంట చెప్పమన్నారు, కానీ దేవుని వాక్యం కొన్ని సమయాల్లో 769 పేజీ, 1:13. పేజీ 1:13 చదవండి. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ప్రభు అంటున్నాడు, మన కాడి కట్లను బంధకాలను ప్రభు తెంచి వేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు మన మీద జాలి పడితే ఆయన ఏమంటున్నాడు, మన కాడి కట్లను తెంచేస్తున్నాడు. ఎంతటి కృప! కాడి కట్లు అంటే ఎవరో మిమ్మల్ని తాళ్ళతో బంధించేసి కట్టేశారని అనుకోబాకండి. అదే కాడి కట్లు అంటే ఒక శరీర బలహీనత చేత బంధించబడిన వారు అని అర్థము. ఆమేన్. హల్లెలూయా. ఒక శరీర బలహీనత చేత బంధించబడిన వాడు అని అర్థము ఆడ కాడి కట్లంటే. లేదా ఒక కోరికతోనో, ఒక బలహీనతతోనో, ఒక ఇష్టం దేనితోనో దేవుని కంటే అధికమైన దానితో బంధింపబడి ఉన్నాడని అర్థం. అయితే దేవుడు ఈ రాత్రి నీ మీద జాలిపడే ప్రభు అంటున్నాడు, నీ కాడి కట్లను, తర్వాత ఏమంటున్నాడు, నీ కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును అని అంటున్నాడు. అర్థమవుతుందా? మన కట్లను, మన బలహీనతలను, ఏ విషయాలైతే మనం పడిపోతున్నామో, అర్థమవుతుందా? ఏ విషయాలైతే మనం పడిపోతున్నామో సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలని ప్రారంభం నీ జీవితంలో నువ్వు ఒక తీర్మానం తీసుకొని నడిపించబడుతూ ఉన్న సమయంలో నువ్వు ఏ విషయంలో అయితే పడిపోతావో అదే నీ దగ్గర ఎత్తి చూపిస్తాడు సాతానుడు. అర్థమవుతుందా? నువ్వు దేవుడి నుంచి ఇక్కడి నుంచి నేను మంచిగా జీవించాలి, నేను బాగుండాలి, ప్రభు కోసం నేను జీవించాలి, నా సాక్ష్యం బాగుండాలి, నేను ప్రార్థన అన్నీ ఒక మంచి తీర్మానం తీసుకుని నడిపించబడుతూ ఉన్నావు. వీడేం చేస్తాడంటే, ఏ విషయం అయితే నువ్వు పడిపోతావో ఆ బలహీనత నీ ముందర ఎత్తి చూపించి నిన్ను పడేస్తాడు. అంతే. ఇంకా అప్పుడు వెంటనే నువ్వు పాపానికి దాసుడు అయిపోతావు, ఇంకా ప్రభుకు దూరం అయిపోతావు. కానీ అటువంటి కాడికట్ల బలహీనతల నుంచి ప్రభు ఈ రాత్రి మనందరూ విడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, సామెతలు 20:22. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. సామెతలు 20:22 చదవండి. 20:22 ఆమేన్. హల్లెలూయా. మూడోదిగా ప్రభు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు. ఎంతటి గొప్ప మాట అంటే ఈ మాట. చూడండి నా వైపు చూడండి. మనము ఒక కత్తి తీసుకోను, ఏదో సందర్భం చెప్తున్నాను,
ప్రభునే మనము మన పాపముల చేత, మన అపరాధం చేత ఆయన చేతి మీద శీలతో మనం గుచ్చితే ఎంత బాధేస్తుంది. ఆయన ప్రభు అంటున్నాడు, మీరు నాకు చేసిన కీడుకు ప్రతి కీడు మీకు చెయ్యండి. నేను నా జాలిని బట్టి, కింద ఏమంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అంటే కీడుకు ప్రతి కీడు ప్రభు చేయక ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఎంతటి కృప. మనమైతేనా, మన మీదకి ఎవరైనా చిన్న విషయము కానీ జరిగిందంటే అప్పుడు అంతరంగ పురుషుడు బయటకు వస్తాడు, వచ్చి వాడి అంతు చూస్తాడన్నమాట. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయాన కోపం ఎలా వస్తుందంటే దాటుతుంది, కొండలు దాటుతుంది అన్నమాట. ఇంకా నోరు ఆగదు అక్కడ. ఎట్టైనా సరే విజయం సంపాదించాలి నేను అని కీడు చేస్తే ఎంతటి ఘోరము. ప్రభు మనమంట మన ప్రవర్తన చేత, మన మాటల చేత ఎన్నోసార్లు ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేసిన విషయాన్ని బట్టి, ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేసిన విషయాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను పాటించకుండా తిరిగిన సమయంలో ఎంతగానో మనం ప్రభుకి కీడు చేసాం. అర్థమవుతుందా? మనమందరం కీడు చేసాం. ప్రభు ఏమంటున్నాడు, వాటన్నిటిని నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని కీడుకు ప్రతి కీడు మీకు చేస్తాను అనుకోబాకండి. పలానా రోజు నన్ను ఇలా అన్నావు కదా, సమయం వస్తుందో చూస్తూ ఉండు, నాకు కూడా సమయం రావాలి, నీ ఎంత చూస్తా అని ఎటువంటి సవాలు చేయబాకండి. దేవుని బిడ్డలు కలిగి ఉన్న మనము క్రీస్తు కలిగిన అదే మనసును మనం కూడా ధరించుకోవాలి, కలిగి ఉండాలి, క్షమించాలి. ప్రభు మన పాపములు క్షమించిన విధముగా మనము కూడా ఎదుటి వారిని క్షమించాలి. మన గురించి ఆడన్నా బయట చెడ్డ సాక్ష్యంగా చెప్పుకుంటున్నారు అనుకోండి, ఆ అక్క అది ఇదని, ఏం పర్లేదు, ప్రభు ఆ బిడ్డను దీవించండి, ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డను దీవించండి, ఆ బిడ్డను కనికరించండి, ఆ బిడ్డను క్షమించండి. ఇటువంటి స్వభావాన్ని ప్రభు ఇష్టపడతాడు. కీడు చేయలే తిరిగి మీరు మీ శత్రువుల్ని ఇంటికి పిలిపించి అతనికి ఏం చేయమన్నాడు, అప్పుడు నిప్పులు తన తల మీద కుప్పగా పోసి నీ కసి తీర్చుకున్నట్లే నీకు భయంకరంగా ఒక వ్యక్తి కీడు చేసాడు అనుకో, ఇంటికి తీసుకొచ్చి చికెన్ చేసి బాగా పెట్టేసేవాడికి, నా కోపం చల్లారి తిను అన్నమాట. ప్రభు అన్న మాటే అది. నీ శత్రువుని ఇంటికి తీసుకొచ్చి ఏం చేయమన్నాడు, భోజనం పెట్టమన్నాడు. అప్పుడు తన తల మీద నువ్వు నిప్పులు కుప్పగా పోసి జయిస్తావు కీడునని అర్థం అక్కడ. అంతేకాని కసి తీర్చుకుంటావు అని కాదు. ఆ కీడును మనం జయిస్తాం అనమాట. వాడు కీడు చేస్తున్న వ్యక్తి నీ పరిచయం, నీ విధానాన్ని చూసి, అయ్యో ఇటువంటి బ్రదర్గా నేను చెడ్డ సాక్షి, ఇతను ఇటువంటి బ్రదర్ గురించి నేను చెప్తున్నది అని అటువంటి మనసు మనం కలిగించాలి. అర్థమవుతుందా? మన గురించి చెడ్డ సాక్ష్యం పలికిన అటువంటి వారు ఎదురొచ్చిన, నా గురించి అలా చెప్పావు కదా, కాము తల పక్క తెచ్చుకొని ఇటు వెళ్ళిపోవడం కాదు. అక్క వందనాలు, రండి అక్క చర్చికి రండి, తెలుసు నీకు కీడు చేసిందని తెలుసు, కానీ అయినా వద్దు, క్షమించుకుందాం. ప్రభు ప్రేమను బట్టి క్షమించుకుంటూ ఆయన మనసును కలిగి దేవుని మనము ప్రేమించినప్పుడు కంపల్సరీ ప్రభు ఆయన జాలి ఏం చేస్తుందంటే మన పక్షంగా కూడా క్రియ జరిగిస్తాడు. ప్రభు నా మనసుని వీరు ధరించుకున్నారు, నేను చెప్పిన బోధ దాన్ని బట్టి వీళ్ళు నడిపించబడుతున్నారు, అటువంటి వారు నిత్యముగా ప్రభు రాకల్లో చేర్చబడతారు. ఇది నిజము. ప్రభు అంటున్నాడు ఏమని, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసుని మీరు కూడా ధరించుకోవాలని. క్రీస్తు యేసు మనసు ఏంటి? ఇంకా చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ వస్తుంది. ఆయన ప్రేమించే స్వభావం, ఆయన క్షమించిన విధానం, ఆయన చూపిన మాదిరి, ఇవన్నీ మనం ధరించుకుంటే క్రీస్తు యేసును మనం పోలి నడుచుకున్నట్లే. అర్థమవుతుందా? మొట్టమొదటిగా మన మీద ప్రభు జాలి చూపిస్తే ఏం చేస్తున్నాడు, మన పాపములను క్షమిస్తున్నాడు. రెండవదిగా మన కాడి కట్టలను తెంచివేస్తున్నాడు, అంటే మన బలహీనతలను తెంచివేస్తున్నాడు. మూడవదిగా కీడుకు ప్రతి కీడు చేయడం లేదు, ఆయన మనకు మేలే చేస్తున్నాడు, మేలే చేస్తున్నాడు. కాబట్టి ఇక నుంచి ప్రార్థన జీవితం మనందరం నిర్లక్ష్యం చేద్దాం, సరేనా? ప్రార్థన వాక్యం చదవకుండా ఇంటికి బాగిన బైబిల్ ఒక దగ్గర టేబుల్ మీద శుభ్రంగా నీట్గా గొడ్డేసి దాని మీద పండేసి బైబిల్ని నీకు దుమ్ము దులు తగలకుండా జాగ్రత్త చదవబాకండి. చదివారంటే మరలా మీరు పరిశుద్ధులైపోతారు, జాగ్రత్త, పవిత్రులైపోతారు.
చదవబాకండి. అర్థమైందా? చదవుతారా చదవరా? నిజంగా చదవకుండా ఉంటారేమో. ఈ రోజుల్లో దైవ సేవకులు చదవబాకన్నారమ్మా, ఎందుకు చదువుతాను నువ్వు అని ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి మిడిమిడి జ్ఞానము. బైబిల్లో ఒక సందర్భం చూపిస్తే అద్దం పద్దం ఏమీ లేదు. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? బ్రదర్, మృతులు పాతి పెట్టుకుందురు, నీవు నన్ను వెంబడించిన ప్రభు ఆనాడు ఆ వ్యక్తితో అన్నాడు కదా 12 శిష్యుల్లో, అదేంది ఇది చనిపోయిన వారు మరలా చనిపోయిన వారిని ఎలా పాతి పెడతారు అని. ఈడికి బుర్ర ఎలగల. దేవుని వాక్యము ఉన్నట్టుగా మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకి అవసరం. పాత నిబంధనలో కీర్తనలోనో క్షమించండి, కీర్తనలోనో గ్రంథాల్లోనే మీ పిల్లలను బండకేసి కొట్టుడి అని ఉంటుంది. బండకేసి కొట్టమంటే ఆడాడో పంతులుగా ఆయన ఏమన్నాడంటే, యూట్యూబ్లో ఉన్న విషయం చెప్తున్నానులే, ఇదేం చెడ్డ మాట కాదు, ఉన్న విషయమే. ఆయన ఎటువంటి దేవుడు, చిన్న పిల్లలను బండకేసి కొట్టమంటున్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన కనికరం చూపించే దేవుడు అని అన్నాడంట. కానీ క్రైస్తవులైన మనకు తెలుసు, బండకేసి కొట్టమంటే ఆడు బండ అనగా క్రీస్తు, మీ పిల్లలను క్రీస్తుకు సమర్పించమని మనకు తెలుసు. అర్థమైందా? బండకేసి మీ పిల్లలను కొట్టమంటే క్రీస్తుకి మీ పిల్లలను సమర్పించాలి, క్రీస్తు వైపు నడిపించమని అర్థం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అర్థము మనకు తెలియజేస్తాడు, బుద్ధులను వారికి తెలియదు కదా. అంతేనా? ఇలా ఉంటారు కొంతమంది. దేవుని వాక్యం అర్థం కాదు. మృతులను పాతి పెట్టుకుందురుగా అని అన్నాడే, చనిపోయిన వారు ఎలా పాతి పెట్టుకుంటారు బ్రదర్ అని అన్నాడు. నాకు అర్థం కాలేదని నేనేం చెప్పేది. ఇక్కడ మృతులంటే దేవుని దృష్టిలో కొంతమంది ఉన్నారు రక్షింపబడి. ప్రభు ఒక మాటలు చెప్పాలంటే, ఎంతమంది ప్రభు రాజ్యంలో సంఘములో ముగింపులో కృపాకాల ముగింపులో ఎత్తబడతారో ప్రభుకి ఆ సంఖ్య తెలుసా? మనకి తెలుసా? మనకి తెలియదు, కానీ ప్రభువు తెలుసు. ఎంతమంది విడవబడిపోతారో తెలుసు, ఎంతమంది నశించిపోతారో సమస్తం ప్రభు మహాజ్ఞానవంతుడు కాబట్టి ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి మృతులను పాతి పెట్టుకున్నారంటే ఆల్రెడీ బ్రతికి ఉన్నవారు వాళ్ళ క్రియల నిమిత్తము క్రియల విషయాలను బట్టి చనిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు బ్రతికి ఉన్న మృతులే అన్నమాట. వారు చనిపోయిన వారిని బూడ్చిపెడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? మృతులు పాతి పెట్టుకున్నారని అర్థము. అర్థమవుతుందా? మీకన్నా అర్థమైందా లేదా? ఆమె దేవునికి దైవజనులు చెప్పారంటే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అర్థమైంది ఇప్పటికైనా? ఇలాంటివి ఉంటారు. దేవుని వాక్యము అసలుకి ఎంతటి మర్మంతో కూడినదంటే చాలా చాలా మర్మంతో కూడింది. ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీకు మత్తయి సువార్తలో ప్రభు కనాను స్త్రీని, మగ్దలేని మరియని, ఆ వ్యభిచారపు ఆ సమరయ స్త్రీని, ఇంకా 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇవి వరకే సువార్తల్లో ప్రభు చేసిన క్రియలు, ఇవి వరకేనా? పాత నిబంధనలో యెహోవా పరాక్రమం విషయాలు ఎన్ని ఉన్నాయి? ఒకటన్నా తెలుసా మీకు? తెలుసా? మేము ఎప్పుడు చదివాం బ్రదర్ అంటారా? పాత నిబంధనలో దేవుడని యెహోవా చేసిన క్రియలు మీకు మొత్తం తెలుసా? చదవబాకండి. వాక్యం చదివారంటే మరలా మీరు పరిశుద్ధులు అయిపోతారు. జాగ్రత్త. నిజం, పరిశుద్ధులు అయిపోతారు. వాక్యం తెలిసిపోద్ది. అప్పుడు మీరు కూడా మాకు బోధిస్తారు, మేము తట్టుకోలేము మళ్ళీ. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి? కనీసము ఎత్తబడే లోపల బైబిల్ గ్రంథం అంతా ఒక్కసారైనా చదివారు? ఒక్కసారైనా? బ్రదర్, మీరు అంటారు ఇంటికి పోయి ప్రారంభిస్తానా, మా ఆయన వచ్చి కూర అన్నం పెట్టమంట, లేదా నీళ్ళు పెట్టి స్నానం చేయాలి అంటాడు, ఇంకా ఎంతసేపు ఆడే కూర్చోంటావని అంటాడు, లేదా ఇంకా ఏదైనా పనులు ఉన్నాయి, ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, ఎన్ని కుటుంబ విషయాలు అంటే చిన్న విషయమా బ్రదర్ అని అంటారా? మోసపోకుడి. దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోసుకుంటా. నేనైనా మీరైనా ప్రభు కోసం ఒక కొద్ది సమయమైన ఇవ్వలేరా? ఈరోజు మీ బిడ్డలు క్షేమంగా చదువుకుంటూ ప్రయాణం చేస్తున్నారంటే ఎవరు కారణము?
మీరా? మీరనుకుంటే జాగ్రత్త, భ్రమలో ఉన్నారు, మేలుకోండి. మీరు ప్రయాణం చేస్తున్న ప్రసంగిలో ఒక మాట ఉంది, ఎంత మంచి మాట అంటే ఆ మాట చెప్తే ఇంకా సమస్తం మీకు అర్థమైపోతుంది. ఒక మనిషి అన్నం కలిపి నోటులు పెట్టుకోవడానికి కూడా యెహోవా సెలవు కావాలంట. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం చేస్తున్న ప్రతిదీ ఆయన సెలవు లేకుండా ఏది జరగల. అర్థమవుతుందా? దీనిని బట్టి మనం ఏం చేయాలి? కొంచెం సేపైన ఆయన వాక్యానికి సమయం ఇచ్చి చదువుకోండి. వీలైనంత వరకు పాపపు సంబంధమైన ప్రజల నుండి దూరంగా ఉండండి. బలహీనతలు ఉన్న మనల్ని ఇంకా పాపములకు పడేసి అటువంటి స్వభావం కలిగిన మనుషులకు దూరంగా ఉండండి. రండి కడదాపోదాం, సీరియల్ చూద్దాం, బయట కూర్చొని మాట్లాడుకుందాం, వద్దు. ప్రభు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అటు తర్వాత ఇవన్నీ అల్పము దేవుని దృష్టిలో. నీ వస్త్రాలు చిన్న విషయం ప్రభుకి ఇవ్వడానికి, నీకు డబ్బులు విషయం చిన్న విషయమా? ప్రభు ఏదైనా సాక్షాత్ తన కుమారుణ్ణే నీ కోసం ఇచ్చేసాడంతే. కుమారుడు కంటే డబ్బు ఎక్కువ, వస్త్రాలు ఎక్కువ? ప్రభువుని ఇచ్చేసినప్పుడు ఇవన్నీ ఇవ్వలేడా? దేవుని మీద విశ్వాసం లేదు, ప్రభు అంటే నిర్లక్ష్యం, ప్రభు అంటే లెక్కలేదు మీకైనా నాకైనా. పోల్చుకుంటున్నాను నేను కూడా మనుషునే కదా, మనకు లేదు. మనం అటువంటి స్వభావం ఉండకూడదు. ఎంత గుడ్డిగా మోసపోతున్నారంటే మనుషులు తప్పుడు తోవలకు వెళ్ళిపోతున్నారు. ప్రభు వాక్య ప్రకారం జీవించే వాళ్ళు తక్కువ. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలి? వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్య ప్రకారం మనం జీవించి దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఎత్తబడతాం ప్రభు రాజ్యములో. ఆయన రాకలు ఎత్తబడతాం. లేదు బ్రదర్, ఆ నిమిషం మాకు అవసరం తీరాలి కాబట్టి మేము తీసుకోకుండా ఉండలేము అని అంటారా? ప్రభుని వదులుకో అంతే. నీకు దేవుని రాజ్యం అవసరం లేదు, దేవుడు కూడా నీకు అవసరం లేదు. చెప్తున్నా, అవసరం లేదు నీకు. ఆయన వాక్య ప్రకారం జీవించిన నీవు నేనైనా సరే. ప్రభు ఎందుకు మనకి ఇంకా? లోకంతో స్నేహం చేసి లోక అవసరాలు తీర్చుకున్న మన బ్రతుకులు ఇంకా ప్రభు అవసరమా మనకి? ఆమేన్, హల్లెలూయా. బ్రదర్, ఇప్పుడేమో ఇది చెప్తారు, 5 సంవత్సరాల తర్వాత ఈ వాక్యం ఆడు గుర్తుంటుంది మాకని అంటారా? స్థిరము, ఆయన వాక్యం స్థిరం, మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నేను వాక్యము దైవ సేవకులు బలిపీఠం మీద నుంచొని ప్రభు ఇచ్చిన వాక్య సందేశమే మీకు పంచుతారు. మీరు మరలా పాపలను పడిపోయేటట్టు, మీ జీవితం నాశనం అయ్యేటట్టు ప్రభు బోధించడు. మీరు సరైన మార్గంలో నడిపించబడాలి, పరిశుద్ధమైన మార్గం మీద మీరు గ్రహించాలి. అర్థమవుతుందా? మీరు గ్రహించాలి. కాబట్టి ఇక నుంచైనా సరే ఏది సరైన మార్గము, ప్రభు ఇష్టపడే మార్గం ఏంటి? ఒక్కసారి నా పాపం చేసేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి. అర్థమవుతుందా? ఒక తప్పు చేస్తున్నామంటే ఆ సమయంలో ప్రభు గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? నాకు ఒక పెద్ద ఆమె తెలుసు, మంచి ఒక్క మాట చెప్పిన ముగిచ్చేస్తాను, నేను త్వరగా ముగిస్తాను. మంచి ఆత్మీయురాలు ఆమె. మంచి ఆత్మీయురాలైతే ఆమెకి ఎవ్వరు లేరు, విధవరాలు కూడా, ఆత్మీయురాలు. అయితే పెద్ద ఆమె పెద్ద వయసే. ఆ సంఘంలోనే ఒక సిస్టర్ పరిచయం అయింది ఈమెకి. ఈమె అక్రమ సంబంధముగా తన జీవితం తన శరీరమును అమ్ముకొని సంపాదించుకునే వ్యక్తి మరలా ఏడకొస్తుంది? ఉన్న విషయమే ఇదంతా. దేవుని మందిరానికి వస్తుంది. సరే, ఆమె జీవితం ఆమె విషయం మనకు అవసరం లేదు. కానీ ఈమె పని అంతా ఏంటి? అక్రమంగా తన శరీరమును అమ్ముకొని వచ్చిన డబ్బులతో చెప్పండి జీవనం పాటించేది. ఈ వ్యక్తికి ఈమె పరిచయమైంది. ఈమె ఎవరు? మంచి ఆత్మీయురాలు, సంఘం అంతటా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఈమె పరిచయమైంది. ఈమెకి తెలుసు ఆమె గురించి, కానీ దేవుని ప్రేమను బట్టి క్షమించింది. కానీ ఒకరోజు జరిగిన విషయమే ఇది చెప్తున్నాను. ఈమె ఎవరు? అక్రమ సంబంధంగా జీవిస్తుందే ఆమె ఈ వ్యక్తికి, అంటే ఈ మనిషికి, అక్క మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, నేను ఒక 5,000 ఇస్తాను, మీరు ఖర్చులకు వాడుకొని తిరిగి నాకు ఇవ్వబల్లే, వద్దక్క మీరు వాడుకోండి చెప్పి మంచిగానే ఇచ్చింది. వెంటనే ఈమె కానీ తీసుకొని ఉండుంటే అపవిత్రపరచబడిపోయి ఉండేది. కానీ ఎలా ఉంది ఆ మాట స్వభావము? పక్కన అక్క మీకు కష్టాల్లో ఉన్నారు, తిరిగి నాకు ఇవ్వబలేదు అక్క, 5,000 మీరు తీసుకుని ఖర్చులకు ఉంచుకోండి అక్క అని అంటున్నాను.
అదే నేనైతేనా యారికి సరే సార్ డబ్బులు తీసుకుని యారికి అవసరాలు తీర్చుకొని ఉంటానేమో. దేవుని వాక్యము సరైన మార్గం దేవుల్లో మనము కానీ ఉంటే అలాంటి గ్రహించగలం. ఈమె ఎరిగి పరిశుద్ధాత్మ చేత హెచ్చరింపబడి కష్టాలున్న నష్టం ఉన్న అక్క వద్దక్క మీరే ఉంచుకోండి, నాకేం శ్రమలు లేవు, నేను దేవుని కృపలో సంతృప్తిగా ఉన్నాను, నాకు వద్దక్క అని చెప్పి వద్దనేసింది. ఇది మా అమ్మకి తెలిసిన విషయము. ఆమె నాకు చెప్పిన, అంటే సంఘాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి కానీ నేను సాక్షి మీకు తెలియాలని చెప్తున్నాను. కానీ ఆ సందర్భం చూడండి, ఆమె ఎంత ప్రేమగా 5,000 ఇస్తాను తిరిగి నాకు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఖర్చులు ఉంచుకోండి అని ఎంత ప్రేమగా చెప్తుంది. మనం మోసపోతాం అన్నమాట. కానీ ప్రభు చూస్తూ ఉంటాడు, అరే రే 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 బిడ్డ మోసపోక నేను ఇస్తాను, ఆమె ఇచ్చా 5,000 కాదు, అపవిత్రమైనది అది, వద్దు నేనిస్తే నీకు స్థిరము, నీకు మరలా అప్పులు రావు, ఇంకా అటువంటి కృపిస్తానని ప్రభు అంటాడు. మనంగా ఈమె తొందరపడి తీసుకుని ఉంటే ఈమె అపవిత్రపరచబడిపోయేది. కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ఎవరు ఎటువంటి వారో మనకు తెలియదు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా వివేచన కలిగి మన దేవుళ్ళని నడిపించబడినప్పుడు ప్రభు మనకు సమస్తం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన మీద జాలి పడితే మొట్టమొదటి చేసే పని మన పాపం క్షమిస్తాడు. రెండవదిగా మనకు కాడి కట్టలను బలహీనతలను తొలగిస్తున్నాడు. మూడవదిగా కీడుకు ప్రతి కీడు చేయకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మన మీద జాలి పడితే ఇట్టి కార్యాలు మన మీద జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఆయన కృప మనకందరికీ ఈ రాత్రి అనుగ్రహించునుగాక. అటు కృపను ప్రభు ఈ రాత్రి మనకందరికి అనుగ్రహించునుగాక. చెప్పబడిన ప్రతి వాక్యం మన హృదయంలో ప్రభు స్థిరపరచునుగాక. రేపు దినాన జరగబోయే బల్లారాధనలో ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకొని మనల్ని పరిశుద్ధపరచుకొనుగాక. అటువంటి కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక.